యువరాగం. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. మీరు చూస్తున్నారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం సీజన్ 2. సో మరి ఈ రోజు యువరాగం సీజన్ 2లో గెస్ట్గా ఎవరు వచ్చేస్తున్నారు తెలుసా? ఎప్పట్లాగా ఈరోజు కూడా నేను మీకోసం కొన్ని పాటలు రెడీ చేసి పెట్టుకున్నాను, పాడేస్తాను. నేను పాడేది బాగోకపోయినా దయచేసి ఏం అనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సింగర్ వచ్చారు కాబట్టి ఆవిడ నోటి నుంచి పాడి వినిపిద్దాం ఆ సాంగ్స్. కొంచెం తట్టుకోండి కొద్దిసేపు, నేను చెప్పేస్తున్నాను. ఫస్ట్ సాంగ్ అమ్మీ 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 చుమ్మా దేదే అదరగొట్టు గొట్టు గొట్టు దంచవేమైనత్త కూతురా. ఇలా అంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా దరదం దదం దదర దరరా అని నాకు రాదు అంతగా ట్యూను. అలాగే రంగుదే రంగుదే గోపాల గోపాల ఇలాంటి బ్రహ్మాండమైన హిట్స్ బోలెడ్. ఇంకా నేను కొన్ని చెప్పాను శాంపుల్ పీసులు అనమాట. సో మొత్తం మ్యాటర్ అంతా మనం తనతో మాట్లాడేసిన తర్వాత తెలిసేసుకుందాము. అండ్ తన పేరు సాయి శివాని. హాయ్ సాయి శివాని గారు, బాగున్నారా? యా ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? యా ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో పాటలు పాడారు, ఇన్ఫాక్ట్ ప్లీజ్ నన్ను ఏమైనా తిట్టుకున్నారు మీరు మనసులో? ఇప్పుడు అస్సలేదు, చాలా బాగా పాడా అనుకున్నాను యాక్చువల్లీ. అంటే మీరు పాడినంత బాగా పాడకపోవచ్చు, మా వాళ్ళకి బాగా మంచి ఇంట్రొడక్షన్ ఇద్దామని చెప్పి ఫుల్ ఫిక్స్ అయ్యేలా ఇచ్చాను. చాలా బాగుంది, వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ సాయి శివాని గారు చెప్పండి అసలు మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్. నా అమ్మ పేరు అలివేణి, మా నాన్నగారి పేరు వెంకటనారాయణ, నాకు చెల్లి ఉంది, చిన్న చెల్లి, దాని పేరు వైష్ణవి. హ్యాపీ ఫ్యామిలీ, నలుగురం. సూపర్. అండ్ అమ్మ నాన్న కూడా యాక్చువల్లీ సింగర్స్. అమ్మ నాన్న కూడా సింగర్స్. అమ్మ వీణ కూడా వాయిస్తారు. సో చిన్నప్పటి నుంచి మా ఫస్ట్ గురు మా అమ్మగారే నాకు. రియలీ రియలీ ఆవిడే నాకు ఫస్ట్ 3 years of age అప్పుడు స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్పించడం. ఇంకా తర్వాత 3.5 అట్లా వచ్చిన తర్వాత ఇంకా సీరియస్ అవ్వాలని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి ఒక సీరియస్ టీచర్ దగ్గర జాయిన్ చేశారు. అదర్వైజ్ ఫస్ట్ టీచర్ అమ్మ. ఇప్పటికి కూడా అమ్మ నాన్న చాలా సజెషన్స్ ఇస్తారు మ్యూజికల్లీ. దే ఆర్ వెరీ వెరీ గుడ్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చింది అనమాట జెనెటికల్ గా. సో అంటే ఆఫ్ కోర్స్ మీకు సంగీతం అంటే ఇష్టం, వాళ్ళు పాడగా పాడగా విని మీకు ఇష్టం అయ్యిందా? ట్రికీ క్వశ్చన్. నాకు బేసిక్గానే ఫస్ట్ నుంచే మ్యూజిక్ అంటే నాకు ఇష్టమే, కానీ ఇంట్లో మరీ అంత బాగా పాడుతుంటే సరే ఇలా నేను కూడా పాడగలనా అనే ఒక చిన్న డ్రైవ్ వచ్చింది. పాడి చూసుకుంటే పాడుతున్నానని అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థమైంది. సో జాయిన్ చేస్తారు. దాని తర్వాత ఇంకా సాయి శివాని విజృంభించింది అనమాట. వాళ్ళు విజృంభింపజేశారు. యా, యాక్చువల్లీ మీ అమ్మగారు మీకు గురువు అని అన్నారు కదా, మొదటి గురువు అన్నారు కదా. సో ఫస్ట్ మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న సాంగ్ ఏంటి, గుర్తుందా మీకు ఏమన్నా? గుర్తుంది. ఫస్ట్ యాక్చువల్లీ నేను రేడియోలో వటపత్ర సాయికి బాగా వినేదాన్ని అంట చిన్నప్పుడు. అయితే సరే చాలా వరకు వచ్చేది, 90% వచ్చేసేది. ఆ కొంచెం 10% ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. అది అమ్మ జాగ్రత్తగా కూర్చొని నేర్పించింది, క్లియర్ చేశారు. దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. చెప్పడమే కాదు, మీరు మీ గళం విప్పాలి. వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవనేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, కానీ మీరు ఇక్కడ ఒక అన్యాయం చేశారు అందరికి. ఏం చేశాను? అసలు స్టార్టింగ్ లాలి లాలి అని మా వాళ్ళని బుజ్జ పెట్టేస్తారు.
అది కూడా ఇంత బాగా పాడుతుంటే అలా వింటూ లాలి లాలి తిప్పేస్తారు. సరే మళ్ళీ లేపుదాం వాళ్ళని. సంగీతం నేర్చుకోవాలి, నేను కూడా ఒక సింగర్ అవ్వాలి అని చెప్పేసి ఇన్స్పైర్ ఎవరు చేశారు, మీ అమ్మగారా నాన్నగారు? ఎక్కువగా వాళ్ళిద్దరు ఎవరు? యాక్చువల్లీ నేను ఎప్పుడూ కర్ణాటిక్లోనే ఎక్కువ ఫస్ట్ నుంచి ఉండేదాన్ని. ఆల్మోస్ట్ లైక్ 12 years ఆఫ్ ఏజ్ వరకు సినిమా పాటలు జోలికి పోలేదు నేను. అసలు సినిమా పాటలు తెలియవు నాకు అప్పటిదాకా. సో కర్ణాటిక్ వైపే వెళ్ళమని అమ్మ నాన్న ఇద్దరు ఈక్వల్గా ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇద్దరికి మ్యూజిక్ వచ్చు కదా, ఇద్దరికి అంటే ఉంది కొంచెం, అంటే నేర్పిస్తే నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంది అని అర్థమయ్యి ఇద్దరు ఈక్వల్గా ఎంకరేజ్ చేశారు. కాకపోతే చిన్నప్పుడు నాకు అంత గమకాలు సరిగ్గా పలికేవి కాదు, బాగా చిన్నప్పుడు లైక్ 5 ఆ ఏజ్లో. అప్పుడు మాత్రం అమ్మ గమకాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అమ్మకి గమకాలు బాగా పలుకుతాయి, చాలా బాగా పలుకుతాయి. అంటే నేను మా అమ్మని చెప్పుకోవడం కాదు కానీ ఆవిడ కరెక్ట్ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే మాత్రం షీ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ సింగర్. షీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. నేను ముందు మిస్ అయ్యాను. యా, సో ఆ గమకాల విషయంలో అమ్మ చాలా ఇన్స్పిరేషన్. నాన్న స్టేబుల్ సింగింగ్, నాన్న చాలా స్టేబుల్గా పాడతారు. అంటే చాలా మంది పాటలో పరిగెడతారు, అట్లా ఉండదు నాన్నది. సో ఇద్దరు ఒక్కొక్క విషయంలో బాగా ఇన్స్పైర్ చేశారు. ఆహా ఇలా పాడాలి ప్లస్ ఇలా కూడా పాడాలి అని అర్థమైంది వాళ్ళిద్దరిని చూసి. సూపర్. సో యాక్చువల్గా మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ వాళ్ళిద్దరు పాడిన పాటల్లో మీకు ఏ పాట అంటే చాలా ఇష్టం? వాళ్ళు యాక్చువల్లీ లలిత ప్రియ కమలం ఇద్దరు ట్రాక్లో ఎప్పుడో పాత అది రికార్డింగ్ అది ఉండేది కదా సిస్టమ్, క్యాసెట్ ప్లేయర్, అందులో రికార్డ్ చేశారు వాళ్ళు ట్రాక్ ప్లే చేస్తూ. అది అసలు అదరగొచ్చారు. మీ అమ్మగారు మీ నాన్నగారు ఇద్దరు కలిసి సాంగ్ అయితే బ్రహ్మాండంగా పాడేవాళ్ళు అని మీరు అంటున్నారు. కోర్స్ వాళ్ళు ఇప్పుడు మాకు పాడడానికి స్టూడియోలో లేరు కాబట్టి, సో వాళ్ళ తరఫు నుంచి ఆ సాంగ్ మీరు పాడాలి కొద్దిగా. ఓకే, ఫస్ట్ చెప్పేస్తాను డిస్క్లైమర్, అమ్మా నాన్న మీ అంత బాగా నేను పాడలేకపోవచ్చు, సారీ. ఏమైనా తప్పులు జరిగితే లిరికల్గా ప్లస్ ట్యూన్ వైజ్ నన్ను క్షమించేయాలి, సారీ. లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కోలనిది ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది. వావ్, అద్భుతం. నాకు ఇప్పుడే ఆ టేప్ రికార్డర్ ఇట్లా ఆన్ చేసి విన్నట్టుంది, అంత బాగుంది బ్రహ్మాండంగా. సాయి శివాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం, కాకపోతే సాయి శివాని అసలు కెరీర్ లో ఇంకా బ్యూటిఫుల్ గా ఎలాంటి సాంగ్స్ పాడింది ఏంటి, ఏం మ్యూజిక్ డైరెక్టర్స్? యాక్చువల్గా మీరు మాట్లాడేటప్పుడే ఓన్లీ మీ లిప్స్ కదులుతాయి తెలుసు, మీరు పాట పాడేటప్పుడు ఎక్కువ మీ లిప్స్ కదులుతారు. అవునా? సీరియస్గా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? జస్ట్ ఆ బుజ్జిగా ఇలా అంటే మీరేనా పాడేనా నోట్ వస్తుంది అక్కడ చూసే వాళ్ళకి. నేనే పాడేది అలా అనుకోకండి. అవునా? యాక్చువల్లీ చెప్పారు. మా అమ్మ నన్ను అంటే ఇరగబాదే రేంజ్లో చెప్పిందనమాట, బాగా కాస్త నోరు తెరిచి పాడే అని. అదే మేమైతే లలిత ప్రియ అనమాట. కాకపోతే మీకు అర్థం అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండిపోయింది చిరకాలంగా, ఏంటది? నేను పాడే లిరిక్ అర్థమవుతుందా? అయ్యో సుస్పష్టంగా చక్కగా వినిపిస్తుంది, కానీ మీ లిప్స్ చూస్తే జస్ట్ ఇంతే మూమెంట్, దాంట్లో ఏమాత్రం నాకు తెలియకుండా ఏమన్నా నేను జానకమ్మని ఇన్స్పిరేషన్ తీసుకున్నానేమో మరి ఎప్పుడైనా మనకు తెలీదు, సబ్ కాన్షియస్ గా తీసుకొని ఉంటాను. బాబా, సో సూపర్. మాకు ఒక 2 songs బ్రహ్మాండమైన సాంగ్స్ వినిపించారు. అండ్ అలాగే సాయి శివాని ఎలా వచ్చేసింది అసలు, ఈ ఆఫర్స్ ఎలా వచ్చింది అసలు, ఫస్ట్ ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కష్టపడింది, ఏం జరిగింది? ఈ విషయంలో మాత్రం ఐ హ్యావ్ బీన్ ట్రూలీ బ్లెస్డ్. నేను ఏ రోజు సినిమాల్లోకి వద్దామని ట్రై చేయలేదు, అస్సలు ట్రై చేయలేదు ఎప్పుడు. కాకపోతే అప్పుడులో ఇండియన్ ఐడల్ సీజన్ 2లో కారుణ్య వచ్చాడు కదా, నేను కారుణ్యకి బీభత్సమైన ఫ్యాన్ అనమాట. ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ హిస్ ఫ్యాన్, ఐఎమ్ స్టిల్ యువర్ ఫ్యాన్ కారుణ్య. సో
అప్పుడు సీజన్ అయిపోయింది, తను హైదరాబాద్ వచ్చేసారు. ఐ థింక్ ఈ వాజ్ బిజీ సింగింగ్. అప్పుడు సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే ప్రోగ్రామ్ అప్పుడే స్టార్ట్ అయింది, సీజన్ 1. అది కారుణ్య హోస్ట్ చేస్తున్నారని తెలిసింది. సో నేనేంటి కారుణ్యం చూడడానికి వెళ్ళాను ప్రోగ్రామ్కి. అంత బీభత్సన్ ఫ్యాన్ నేను. సో వెళ్ళి సరే మరి సెలెక్ట్ అవ్వాలంటే 2 సినిమా పాటలు రావాలి కదా అని, అది ఫస్ట్ టైం నేను సినిమా పాట నేర్చుకోవడం. అప్పుడు ఒక 2 పాటలు ఏవో నేర్చుకొని వెళ్ళి పాడాను, సెలెక్ట్ అయ్యాను. ఏం సినిమా పాటలు నేర్చుకున్నారు ఇంతకీ? అది ఘర్షణ సినిమాలో ఆడతనమా చూడతనమా. అసలు మీరు ఈ సాంగ్ పాడితే నాకు వినాలని ఇప్పుడు నిజంగా. ఈ సాంగ్ పాడారు, అసలు మీలో ఈ యాంగిల్ ని కూడా మాకు ఒక్కసారి వినాలని ఉంది ప్లీజ్. ఓకే. చూడతరమా ఆపతరమా పూల శరమా, ఆడతరమా చూడతరమా ఆపతరమా పూల శరమా, నా కుడి ఎదలో వేడితరమా కుర్రాల గుండెలో కొంటె స్వరమా, కంటి పాపకి అందర వరమా. సూపర్. నాకు చాలా యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. సూపర్. ఇది ఫస్ట్ నేర్చుకున్నాను సినిమా పాట. ఇంకా పడిపోయి ఉంటాడు కారుణ్య నాకు తెలుసు. అప్పటికి నేను 12 years, సో పాడలేదు. అలా ఇక్కడ పాడారు. సో ఇది ఇంకా ఆనతి నీరా నేర్చుకున్నాను. అది 2 పాడేశాను, సెలెక్ట్ అయ్యాను. సో టాప్ 12 వరకు వెళ్ళాను అనమాట. షూటింగ్లో మధ్యలో చాలా గ్యాప్స్ ఉంటాయి న్యాచురల్లీ, ఎపిసోడ్ మధ్యలో. సో ఒకరోజు కొంచెం ఎక్కువసేపు కూర్చుంటూ ఉండాలన్నమాట. ఆ రోజు మేము పక్కనే చక్రి గారు బర్త్డే సెలబ్రేషన్స్ దీనిలో టాలెంట్ సర్చ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో సరే ఖాళీగానే ఉన్నాను కదండి, అక్కడికి వెళ్ళి పాడాను. నేనే వెళ్ళి సరదాగా పాడొచ్చాను. అప్పటికి ఇంకో కాస్త ఒక 4-5 సినిమా పాటలు వచ్చాయి అప్పటికి. అప్పటికి 4-5 సాంగ్స్ పర్లేదు ఇది వేసేద్దాం అని చెప్పి వెళ్ళి ముసుగు వేయొద్దు మనసు మీద సో అది పాడాను. అయితే నేను ఆ పాట పాడి ఇంకా పక్కకు వచ్చేసి కూర్చున్నాను. అమ్మ నాన్న నేను కూర్చున్నాము. కూర్చుంటే ఆయన మా వైపుకి నడుచుకొస్తున్నారు. సర్లే నా దగ్గరికి ఎందుకు వస్తారనుకో నేను అలాగే కూర్చొని ఏదో పాటలు వింటున్నాను. అయితే ఆయన మా దగ్గరకు వచ్చారు. టక్కన లేచి హాయ్ హాయ్ అండి అని చెప్పాను. సో ఐ వాజ్ లైక్ సినిమాల్లో పాడతావా, ఇంట్రెస్ట్ ఉందా అని. నేనేమో ఆన్సర్ ఇవ్వలేదు. మా అమ్మ పాడుతుంది అని చెప్పి. అయితే ఆయన నన్ను అడిగారు అనమాట, ఇదేనా అప్పటికప్పుడు సాంగ్ ఇచ్చిన పాడగలవా, ప్రాక్టీస్ చేసే పాడగలవా అంటే ఐ థింక్ ఐ కెన్ సింగ్ అండి అని చెప్పాను. సో నెంబర్స్ అవి తీసుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఎక్స్పెక్ట్ చేయం కదా పిలుస్తారని. అసలు మీరు అక్కడితో అయిపోవాలి. ఎందుకో తెలుసా, మీరు ఇప్పుడు ఏమి అనుకోనంటే నేను ఇంకొకటి కూడా అడుగుతా. కమాన్. ఆ సాంగ్ కూడా కొంచెం ఏది? ముసుగు వేయొద్దు మనసు మీద, ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో, ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించింది తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటా. మాటల కంటే పాటలే బాగుంటాయి ఏమో అని ఇంకా ఇంకా అనిపిస్తుంది. సో ఆ రోజు నెంబర్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా అమ్మ నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అయిపోయింది అనుకున్నాం. 1 month తర్వాత కరెక్ట్గా నా బర్త్డే రోజు July 28th నా ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేయడానికి ఆయన పిలిచారు. ఆయనకు తెలియదు నా బర్త్డే అని, జస్ట్ పిలిచారు. వెళ్ళి చెప్పాను ఇవాళ నా బర్త్డే అని. అంటే ఓ సో నీ బర్త్డే రోజే వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశాను. మై ఫస్ట్ రికార్డింగ్ వాజ్ ఇట్ సెల్ఫ్ అమ్మి 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 టక్కరి మూవీ.
సో సాంగ్ అప్పుడు నేను 12 years. యాక్చువల్లీ అది ఆ సాంగ్ ఎలా ఉంటుందో మాకు గుర్తులేదు, ఎలా ఏంటి అనేది ఐడియా. సరే పాడమంటే పాడతానులే, ఇవన్నీ ఎందుకు? మరీ అలా అడిగలేను అనుకోండి. అమ్మి 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 చుమ్మా దే దే చుమ్మి గిమ్మి గిమ్మి దిల్లు ఇచ్చుకోమి గజని నవ్వాబులాగా అసలే వినవో ఇప్పుడే నీ ప్రేమ మెచ్చి దిగిన లవ్లో ఉడుమై నా హార్ట్ చుట్టి విడనే విడవో అప్పుడే నీ పట్టు తప్పి పడిన ఒడిలో. ఇట్లా ఉంటుంది. ఇది ఫస్ట్ రికార్డింగ్ నాది, టక్కరి మూవీ నుండి. అమ్మి అమ్మి, దిస్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. ఇది హిట్ అయింది. అసలు మీరు పాడిన పాటని స్క్రీన్ పైన చూసుకుంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ టైమా అంటే? అసలు ఆ వీడియోతో సహా ఈ సాంగ్ నేనే పాడాను అనిపించిందా? అసలు అసలు ఎలా అనిపించిందా? విన్నప్పుడు నేను యాక్చువల్లీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు జనరల్గా, బట్ నాకు అంటే నైస్ అనిపించేసింది అంతే. విన్నప్పుడు మరి అంత నేను యాక్చువల్లీ షాక్ అవ్వలేదు, ఎందుకంటే అప్పటికి నేను కొంచెం సినిమా పాటలు పాడగలుగుతున్నాను అనే క్లారిటీ నాకు వచ్చింది. సో అంత షాకింగ్గా అనిపించలేదు. చూసినప్పుడు మాత్రం ఓహో ఇంతవరకు చక్కగా తాళం వేసుకుంటూ పట్టు పావడ అట్లా వేసుకొని స్టేజ్ ఎక్కి పాడి ఇప్పుడు ఇలా కూడా పాడుతున్నాను అన్నమాట అనే ఒక క్లారిటీ వచ్చింది వీడియో చూసినప్పుడు. సో నాది అప్పుడు థర్డ్ సాంగ్ అనమాట, బ్రేక్ ముందు వస్తుంది అనుకుంటాను, ఇంటర్వెల్ ముందు వస్తుంది అనుకుంటా థర్డ్ సాంగ్. అసలు అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ. ఇంకా ఏమి ఇచ్చారు మీకు గిఫ్ట్? గిఫ్టా? ఇంకా యాక్చువల్లీ నేను సరదాగా అడిగి నిజంగా ఇచ్చేసారా? గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు, ఆ రోజు తీసుకెళ్ళి డిన్నర్ చేయించారు నా ఫేవరెట్ రెస్టారెంట్లో. సో ఆ రోజు మంచిగా లాయించారు అనమాట, మంచిగా బాగా. కమాన్. సో మరి ఆ చక్రి గారి తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఆఫర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నెక్స్ట్ ఆఫర్ యాక్చువల్లీ జేడి చక్రవర్తి గారు తెలుసు కదా, ఆయనది హోమం మూవీ ఉంది కదా, అందులో పాడాను ఒక సాంగ్. సాయి శివాని అంటే బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏది అంటే? సాయి శివాని అంటే ఈ సాంగే, ఇంకా తను అంటే ఈక్వల్ టు దిస్ వన్ ఈక్వల్ టు సాయి శివాని అనే సాంగ్ అది చాలా ఉన్నాయి అనుకోండి ఆఫ్ కోర్స్ కెరీర్ లో. బంగారు కోడిపేట వాజ్ అ టర్నింగ్ పాయింట్. నాకు అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఏంటో మీరు పాడిన పాటని నేను పిచ్చ ఫ్యాన్ తెలుసా. అయ్యో నిజం. ఆ బంగారు కోడిపిట్ట సూపర్ సాంగ్ యాక్చువల్ గా, మంచి వాయిస్ లో సూపర్ సాంగ్ అది. బాగుంటుంది. కాకపోతే ఆ రికార్డింగ్ అప్పుడు నేను ఒరిజినల్ సాంగ్ వినలేదు తెలుసా. అదంతే. నేను ఒరిజినల్ అంటే నాకు సాంగ్ ఎగ్జిస్టింగ్ అని తెలుసులే, మరి అంత వర్స్ట్ కాదు. సాంగ్ ఎగ్జిస్టింగ్ అని తెలుసు, కానీ చరణాలు అవి తెలియదు, జస్ట్ పల్లవే తెలుసు నాకు అంతే. వెళ్తే కిరవాణి గారు ఆ రోజు ముందు రోజు కాల్ చేసి రేపు ఉంటుందమ్మా అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళాను. సో అంటే మామూలుగా ఈ సాంగ్ కూడా అందరూ సింగర్స్ వెళ్ళి పాడడం ఓకే చేయడం అలా ఉంటుందా, లేకపోతే మిమ్మల్ని లోకల్ని పిలిచారు? నన్ను పిలిచి పాడిచ్చారు అంతే. అంతే, మిమ్మల్ని పిలిచి పాడిచ్చేసారు. ఫైనల్ మిమ్మల్ని అనేసుకున్నారు. అలా నాకు తెలీదు, మరి ఎవరితో నేను ట్రై చేస్తారేమో నాకు నిజానికి తెలీదు. మేబీ డెఫినెట్లీ అంత పెద్ద మూవీ, అంత పెద్ద డిమాండ్ ఉన్న సాంగ్ కదా, సో ట్రై చేసే ఉంటారు నలుగురు, కానీ నాకు తెలియదు యాక్చువల్లీ, నిజంగా తెలియదు ట్రై చేస్తారో లేదో. అంటే నాకు నిజంగానే తెలీదు. సో నన్ను పిలిచారు, నాకు బంగారు కోడిపేట తెలుసు కదా అంటే తెలీదు సార్ అన్నాను నేను. తెలీదా అని సరే మా అమ్మకి తెలుసు అనమాట సాంగ్. సో చరణాలు అమ్మ నేర్పించేసింది, అక్కడ కూర్చొని నేర్పించేసింది చరణాలు. మీ అమ్మగారే మీకు ప్లస్ అనుకుంటాను అక్కడ. అమ్మ మామూలు ప్లస్ కాదు, ప్లస్ 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 అనమాట, ట్రిపుల్ ప్లస్ మా అమ్మ. అంటే ఒరిజినల్ సాంగ్ వినకపోవడం వల్ల ఏమో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వలేదు నేను అది. సో ఎంత లేదనుకున్నా మనం ఒరిజినల్ సాంగ్ ఒకటి వింటే 90% అలాగే పాడేయాలనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది మైండ్, ఆటోమేటిక్గా అలాగే వచ్చేస్తుంది. సో ఒక రకంగా నేను ఒరిజినల్ అప్పటికి ఇంకా వినకపోవడం ప్లస్ అయింది. సో కొంచెం నా జానర్ నా స్టైల్లోనే పాడాను, మరీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. శివాని స్టైల్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు యువరాగం ప్రేక్షకులందరికీ శివాని స్టైల్ బంగారు కోడి పిట్ట సాంగ్ పాడించుకుందాం. సరే మరి మేల్ లైన్స్ నువ్వు ఓన్లీ సింగర్సే పాడాలా? మీరు కూడా బాగా పాడుతున్నారు.
డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ దీన్ని గట్టిగా ఖండించారు. కుమారి దయచేసి నువ్వు పాడద్దు, దయచేసి పాటలు చెడగొద్దన్నారు. అసలు సో అందుకోసం అని చెప్పి నేను లిప్ మూమెంట్ తప్ప ఏ మూమెంట్ ఇవ్వలేను. ఓకే, నా ఫీమేల్ లైన్స్ చరణాల్లోనే వస్తాయి బంగారు కోటపేట సాంగ్లో. సో ఒంటమ్మ ఒంటమ్మ సబ్బులు అంతంత ఉన్న ఎత్తులు బోల బోల నీ కన్ను పడ్డాక ఓరయ్యో. వావ్ సూపర్ ఉంది. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అంత బ్యూటిఫుల్ సాంగ్, ఆల్రెడీ బాగా హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయిన సాంగ్. ఇప్పుడు పాడారు, మళ్ళీ ఈ సాంగ్ కూడా ఒక అద్భుతమైన హిట్ వచ్చింది. దాని తర్వాత ఏంటి, ఎలాగా నడిచింది? దాని తర్వాత ఐ థింక్ ఐ వెంట్ టు మై ఫస్ట్ అబ్రాడ్ షో. యుఎస్ వెళ్ళాను. I've given a couple of shows there, concerts, అంటే కాన్సర్ట్స్ కూడా ఇచ్చాను, క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా ఇచ్చాను. పీపుల్ యాక్చువల్లీ ఆ పాట పాడినా కూడా నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఈవెన్ ఆఫ్టర్ సింగింగ్ సాంగ్స్ లైక్ సో మాసీ సాంగ్స్, మాసీ నంబర్స్ లైక్ అమ్మి అమ్మి అదరగొట్టు ఇలాంటి నంబర్స్ పాడినా కూడా పీపుల్ నెవర్ ఫర్గాట్ ఐఎమ్ అ క్లాసికల్ సింగర్ ఫస్ట్. నాకు అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించిన పాయింట్. యుఎస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు మంచి క్లాసికల్ కాన్సర్ట్ పెట్టించడం అనేది నాకు అంటే హ్యాపీయెస్ట్ అనమాట. నాకు అది దే నెవర్ ఫర్గాట్ మై ట్రూ ఐడెంటిటీ. ఇట్ వాజ్ ఆల్వేస్ క్లాసికల్. ఎప్పుడు 3 years of ఏజ్ నుంచి నేను కర్ణాటక నేర్చుకుంటున్నాను. సో అది మర్చిపోకపోవడం నాకు హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు ఇలాంటి సాంగ్స్ పాడుతూ కూడా వాళ్ళు అఫ్ కోర్స్ హిట్ అయిన సాంగ్స్ అందరి మొదల్లో ఉంటాయి కదా. ఈవెన్ దెన్ దే నెవర్ ఫర్గాట్ దట్ ఐ వాజ్ ట్రూలీ కర్ణాటిక్ ఫస్ట్ అండ్ దెన్ ఓన్లీ ఇవి అవి. సూపర్. అండ్ కర్ణాటక అంటున్నారు కదా, కర్ణాటిక్ మ్యూజిక్ అని, మరి ఆ మ్యూజిక్ లో కూడా ఏదైనా మంచి సాంగ్ పాడొచ్చు కదా. చాలదా హరినామ సౌఖ్యామృతముతమకో, చాలదా హరినామ సౌఖ్యామృతముతమకో, చాలదా హితవైన చెవులెల్లనో సగా, చాలదా హరినామ సౌఖ్యామృతముతమకు, చాలదా హితవైన చెవులెల్లనో సగా, చాలదా. అద్భుతం, నిజంగానే చాలా బాగుంది. నాకు చాలాదా అని అడిగారు కదా, నిజంగానే చాలలేదు. నాకు సీరియస్ గా చాలలేదు. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా సాయి శివానీతో. అదే నేను చూసేసారు కదా అంటే ఇంకా చూడలేదు కదా, ఇంకా ఉంది కదా అని మీరు క్వశ్చన్, అంతే కదా, ఉంది. కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసేద్దాము. అంతవరకు ప్లీజ్ వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. వాస్తు బాగుందే బేబీ, వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తు కమ్మందే. నేను 6th క్లాస్లో ఉండగా ఫస్ట్ మూవీ సాంగ్ రికార్డ్ చేశాను. 12 years అప్పుడు నాకు అదే అమ్మి అమ్మి. గోపాల గోపాల యువరాగం యువరాగం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, కో-స్పాన్సర్డ్ బై అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్.